సింగినాదం జీలకర్ర పూర్వకాలంలో ఆంధ్రదేశంలోని కొన్ని ఓడరేవులు ఇతర దేశాలతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి. ఆ కాలంలో విదేశీయులు తమ దేశాలలో లభించే వస్తువులను తీసుకువచ్చి ఇక్కడ నగరాలలో అమ్మేవారు. వారిలో ముస్లిం వర్తకులు కూడా ఉండేవారు. వారు జీలకర్రను తెచ్చి అమ్ముతుండేవారు. వారు తమ రాకను తెలియచేయడానికి ఎనుబోతు కొమ్ములతో చేసిన బూరెలు ఊదేవారు. శృంగము అంటే కొమ్ము. ఈ కొమ్ము బూరల నుంచి వచ్చిన ధ్వనిని శృంగనాదం అనేవారు. జీలకర్ర వ్యాపారులు వచ్చారని తెలియడానికి ఈ శృంగనాదమే గుర్తు. ఇది గమనించిన కొందరు దోపిడీ దొంగలు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఆ కొమ్ము బూరలు ఊదేవారు. ప్రజలు జీలకర్ర వర్తకులు వచ్చారని భావించి ఇళ్ల నుండి బయటకు వెళ్ళగానే ఆ దొంగలు దోపిడీ చేసేవారు. ఆ తర్వాత ఈ మోసాన్ని ప్రజలు గుర్తించి జాగ్రత్త పడడం మొదలుపెట్టారు. ఈ శృంగనాదం జీలకర్ర అనే మాటలు అనేక తరాల ప్రజల నోళ్లలో నాని సింగినాదం జీలకర్రగా మారాయి. లేనిపోని భయాలను కొట్టిపారేసే మాటగా ఈ సామెత స్థిరపడింది.